ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పినారు? చాలా మాటలు చెప్పిరు మనకు. ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? ఏందక్క రాలే కదా. మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. ఎందుకంటే ఆ స్కూటీ వచ్చే ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాలేజీలకు, కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది. రెండవది, మీకు తెలుసు కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి చేయబట్టి ముట్టుకొని చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది. అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించుకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది. ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా, ఇవాళ అవుతుందా ఆ పని? వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి? ప్రభుత్వానికి పట్టి ఉన్నదా కనీసం? సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల 1000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలి వేసుకునే పరిస్థితి ఉంటుంది, అట్లా ఉండొద్దని 1000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇవ్వచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి. ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు 1000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు, అది రావాలే, ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు సర్కార్ దవాఖాన్లు మనం మంచిగా చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోతే ఒళ్ళు గుల్ల అవుతున్నది, ఇల్లు గుల్ల అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఉల్టా సిస్టమ్. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.